గంగా నదీ తీరం. చుట్టూ గొప్ప గొప్ప మహర్షులు. అందరి కళ్ళు ఆ 16 ఏళ్ల ప్రాయంలో ఉన్న దివ్య పురుషుడు సుఖమహర్షిపైనే ఉన్నాయి. పరీక్షిత్ మహారాజు చేతులు జోడించి అడిగిన ప్రశ్న నేటికి మనందరినీ ఆలోచింపజేస్తుంది. మహాత్మా, మరణం ఆసన్నమైన మనిషి ఏం చేయాలి? దేనిని వినాలి? ఎవరిని స్మరించాలి? సుఖమహర్షి చిరునవ్వుతో ఇలా అన్నారు. రాజా, నీ ప్రశ్న కేవలం నీకోసమే కాదు, లోకంలోని సామాన్య మానవులందరి కోసం అడిగావు. చాలామందికి ఆయుష్ అయిపోతున్నా తాము మరణిస్తామనే స్పృహ ఉండదు. రాత్రంతా నిద్రలోనూ పగలు ధనార్జనలోనూ గడిపేస్తారు. తమ భార్యాపిల్లలు సంపద శాశ్వతం అనుకుంటారు. కానీ మృత్యువు పిలిచినప్పుడు ఏదీ వెంటరాదు. నీకు 7 రోజులు సమయం ఉందని భయపడకు. నీ పూర్వీకుడైన మహారాజు ఖట్వాంగుడికి మిగిలింది కేవలం 48 నిమిషాలే. కానీ ఆ కొద్ది సమయంలోనే ఆయన తన మనసును సర్వసంగ పరిత్యాగిగా మార్చుకుని పరమాత్మలో లగ్నం చేసి మోక్షం పొందాడు. నీకు ఉన్న 7 రోజులు ఆ భగవంతుని తెలుసుకోవడానికి 1 యుగంతో సమానం. ముక్తిని పొందాలంటే మొదటి మెట్టు వైరాగ్యం, అంటే లోకంలోని వస్తువుల మీద ఉన్న మమకారాన్ని వదులుకోవడం. సుఖమహర్షి ఇక్కడ ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పారు. పడుకోవడానికి భూమి ఉండగా పరుపులెందుకు? భుజించడానికి అరచేతులు ఉండగా పాత్రలెందుకు? కట్టుకోవడానికి చెట్ల బట్టలు ఉండగా ఖరీదైన వస్త్రాలెందుకు? దైవం రక్షిస్తుంటే రాజుల ఆశ్రయం ఎందుకు? ఈ మాటల అర్థం మనం ఇవన్నీ వదిలేయాలని కాదు, వీటిపై ఆధారపడడం మానేయాలని. నేను ఈ శరీరాన్ని అనే భ్రమను వీడి నేను ఆత్మను అనే సత్యాన్ని తెలుసుకోవడమే నిజమైన అభయం. దీనినే దేహేంద్రియ వైరాగ్యం అంటారు. నీ మనసును లౌకిక విషయాల నుండి విడదీసి భగవంతుని పాదాల వద్ద నిలపడమే నీ మొదటి కర్తవ్యం. మనసు చాలా చంచలమైనది, అది ఒకే చోట నిలవదు. అందుకే సుఖమహర్షి విరాట్ రూప ధ్యానాన్ని ఉపదేశించారు. పరమాత్మ యొక్క స్థూల రూపాన్ని ఈ విశ్వమంతా దర్శించాలి. పాతాళ లోకం ఆయన పాదాల అడుగు భాగం, రసాతల లోకం ఆయన మడమలు, మహాతల లోకం ఆయన పిక్కలు, ఈ అనంతమైన ఆకాశం ఆయన నాభి, నక్షత్ర మండలాలు ఆయన వక్షస్థలం, బ్రాహ్మణులు ఆయన ముఖం, క్షత్రియులు ఆయన బాహువులు, వైశ్యులు తొడలు, శూద్రులు ఆయన పాదాల నుండి ఉద్భవించారు. నదులు ఆయన నాడులు, పర్వతాలు ఆయన ఎముకలు, మేఘాలు ఆయన శిరోజాలు. ఇలా మొత్తం సృష్టిని భగవంతుడి రూపంగా భావించినప్పుడు మనకు ఇతరులపై ద్వేషం కలగదు. అంతా దైవమే అయినప్పుడు అహంకారం ఎక్కడిది? ఈ ధారణ ద్వారా మనసు ప్రశాంతత పొందుతుంది. విశ్వరూపం తర్వాత సుఖమహర్షి మనల్ని మన లోపలికి ప్రయాణించమన్నారు. మన హృదయ కమలంలో అంగుష్ట మాత్ర పరిమాణంలో వెలిగిపోయే పరమాత్మను ధ్యానించాలి. ఆయన 4 చేతులలో శంఖం, చక్రం, గద, పద్మాలను ధరించి చిరునవ్వుతో కరుణతో నిండిన కళ్ళతో ఉంటారు. ధ్యానంలో బాహ్య ప్రపంచం వినిపించదు, కనిపించదు. కేవలం ఆ పరమాత్మ వెలుగు మాత్రమే మిగులుతుంది. ఇది అత్యున్నతమైన యోగ స్థితి.
ఇలాంటి స్థితిలో మరణం సంభవిస్తే ఆ ఆత్మ మళ్ళీ జన్మ తీసుకోదు, శాశ్వతమైన మోక్షాన్ని పొందుతుంది. సుఖ మహర్షి మాటలు పరీక్షితులో మరణ భయాన్ని పోగొట్టి భగవంతునిపై ప్రేమని పెంచాయి. కానీ సృష్టి ఎలా పుట్టింది, బ్రహ్మదేవుడు ఎలా జ్ఞానాన్ని పొందాడు, ఈ ప్రశ్నలకు సమాధానంగా అసలైన శ్రీమద్భాగవత పురాణం ఇక్కడి నుండే ప్రారంభమవుతుంది. వచ్చే భాగంలో బ్రహ్మదేవుడికి భగవంతుడు ఉపదేశించిన చతుశ్లోకి భాగవతం గురించి తెలుసుకుందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ.